హరే శ్రీనివాస. కాకినాడ జిల్లా సర్పవరం గ్రామం. గుడి అనగానే మనకు బాగా గుర్తు వచ్చే గుడి శ్రీ భావనారాయణ స్వామివారి గుడి. స్వయంభుగా నారద స్వామి ప్రతిష్ఠించిన గరుడ వాహనం మీద ఉన్న స్వామి శ్రీ భావనారాయణ స్వామివారు. ఇంకా రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారు మరియు అనంతుడు అనే సర్పముతో ప్రతిష్ఠించిన స్వామివారి దర్శనం మనం చేసుకుంటాం. అయితే ఆ గుడి తూర్పు రాజగోపురం నుంచి మనం బయటికి వస్తే ఏకశిలలో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి ఒకటి కనిపిస్తుంది. సుమారు 1600 సంవత్సరాల చరిత్ర కలిగిన హనుమలక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ఉంది. అయితే పోయిన సంవత్సరం 2025 శ్రీ 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 చిన్నజీయ స్వామీజీ వారి దివ్యమంగళ శాసనంతో ఈ ఆలయం నిర్మాణం పునఃప్రతిష్టాపన జరిగింది. అయితే ఇప్పుడు 2026 కాబట్టి మళ్ళీ ఆలయం వార్షికోత్సవం అంటే 1 సంవత్సరమైన సందర్భంగా స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా మళ్ళీ వార్షికోత్సవం చేశారు. అయితే ఆ రోజు స్వామివారికి విశ్వసేన ఆరాధన, అగ్ని ప్రతిష్ట, లక్ష తులసి పూజ ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి శ్రీ సీతారామలక్ష్మణ మహోత్సవము, కళ్యాణ మహోత్సవము, సాయంత్రం హనుమద్వాహన సేవ, సర్వరక్ష సుదర్శన హోమము, మళ్ళీ పూర్ణాహుతి, మహాప్రసాద వితరణ, ఇక సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, శ్రీనివాసుని కళ్యాణం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయితే గుడి ఎంతో అద్భుతంగా ఉంటుంది. సీతారామస్వామి, లక్ష్మణస్వామి చూడగానే మనకు ఎంతో అందంగా కనిపిస్తారు మన సీతారామస్వామి వారు. అయితే గుడి కూడా అంతే అందంగా ఉంటుంది. కనులకు నిండుగా, మనసుకు హాయిగా, భక్తులను భక్తి పారవస్యంతో మునిగి తేలేలా వార్షికోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది. అయితే శ్రీ రామానుజ ఆచార్యుల వారి యొక్క విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే రామానుజ ఆచార్యుల వారు 100 ఏళ్ల క్రితమే ఆధ్యాత్మిక ఉద్యమాల ద్వారా నడిపించిన మహానుభావులు రామానుజుల వారు. మానవుల్లోనే మాధవుడు ఉంటాడు అని, ఆ మాధవుడే అందరివాడు అని చెప్పిన ఋషి మహర్షి శ్రీ రామానుజుల వారు. హరే శ్రీనివాస. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా మా సీతారామ లక్ష్మణ దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్.